శ్రమను ఎలా డీల్ చేయాలి నేర్చుకున్నా. అంటే దేవుడు కొన్ని శ్రమలు కావాలని మన జీవితంలోనికి చెప్పండి అనుమతిస్తాడు. ఆ శ్రమలు కావాలని దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మన మంచిగా అనుమతిస్తాడు. మనం అనుకుంటాం, ఏంటి ప్రభా ఇంత భక్తిగా ఉంటున్నాను, నాకు ఎలాంటి శ్రమ ఇచ్చేవేంటి ప్రభా అని మనం అనుకుంటాం. దేవుడు అంటాడు, అది నీకు మంచికేరా, కొన్ని రోజులు భరించరా అని ఆయన అంటాడు. మనకు పట్టా నెక్కదు. మనకి సండే స్కూల్ పిల్లోడు సండే స్కూల్లో నుంచి 70 సార్లు లెగిసినట్టు శ్రమ ఏదన్నా వస్తే 70 సార్లు కాలుగాని పిల్ల తిరుగుతాం. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళకపోయారా అన్నారంటే వెళ్ళొచ్చేస్తారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళకపోయారా వెళ్ళొచ్చేస్తారు. ఇక్కడికి వెళ్ళకపోయారా వెళ్ళొచ్చేస్తారు. లాస్ట్లో ఒక ఆయన ఉంటాడు అమాయకుడు, చెప్పండి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకపోయారా అన్నా. అప్పుడు అన్నీ తిరిగేసి వచ్చి పాస్టర్ గారు ఇంక మీ మీదే సమస్త భారం వేస్తున్నాం, మేము మాత్రం ఉపవాసం ఉన్నాం, కక్కమ్మక్క ఒక తిరిగి పడుకుంటాం, మా కొరకు మీరు ఉపవాసం చేయను. ఆయన ఎంత అమాయకుడో నేను అడుగుతున్నాను. ఇలాంటి పనులు మనుషులు చేస్తారండి. ఇలాంటి పనులు శ్రమను దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే ఒక పెద్ద ఆయన మంచి మాట అన్నాడు, బాగా వినండి. ఏదన్నా అగ్ని, శ్రమను అగ్నితో పోల్చాడు. అగ్ని దగ్గరికి మట్టిని తీసుకుని వెళ్ళామనుకోండి ఏమవుద్దండి, మట్టి గట్టిగా అయిపోద్ది. మరలా చెప్తున్నాను, మట్టిని కాకుండా ఇప్పుడు అగ్ని దగ్గరికి మైనాన్ని తీసుకుని వెళ్ళామనుకోండి ఏమవుద్ది, కరిగిపోద్ది. మరలా మట్టిని తీసుకుని వెళ్తే మట్టి గట్టిగా అయిపోయి రాలిపోద్ది, మైనాన్ని తీసుకెళ్తే మైను కరిగిపోద్ది, బంగారాన్ని తీసుకెళ్తే అది మరింత మెరుగవుద్ది. మళ్ళీ చెప్తున్నాను, నిన్ను దేవుడు మరింత మెరుగు పెట్టాలి అంటే నువ్వు మట్టివి కాదు, మైనానువి కాదు. ఆయన దృష్టిలో నువ్వు ఎలాంటి వాడివి, ఎలాంటి దానివో తెలుసా, మేలు బంగారంలా నేను చూడాలను, మేలు బంగారంలా నేను చూడాలనుకుంటున్నాడు. కనుక నీ లైఫ్లోకి అగ్ని లాంటి శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకు, అసలు నీ స్థితి ఇది కాదు, నువ్వు ఎలా ఉండకూడదు. నేను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే నేను చాలా హై ప్రొపలిక్గా చూడాలనుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఈ స్టాండింగ్లో ఆలోచిస్తున్నావు, ఆయన ఏమో ఆ స్టాండింగ్లో ఆలోచిస్తున్నాడు. నువ్వు అక్కడికి రావాలని దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో దేవుడు నీకు కావాలని కొన్ని మొట్టికాయలు వేస్తాడు. ఆ మొట్టికాయలు వేసినప్పుడు ఏం చేయాలి, దేవుని తిట్టుకోకూడదు, దేవుడి మీద కోపమించకూడదు. ఒక అమ్మాయి ఇలాగే కోపమించింది దేవుడి మీద. నాకు ఫోన్ చేసేది, దేవుడు చేయడం మానేసింది. ఆ ఫారెన్ నుంచి చేసి ఒకరోజు అంటుంది నా పాత నెంబర్కి, అన్నయ్య నీకు విషయం చెప్పాలని అంది. ఏంటమ్మా అని అడిగాను నేను. రేపు నుంచి నేను డాడీతో మాట్లాడినా అన్నయ్య అంది. అనడం మీ నాన్న ఏమైనా పెళ్లి సంబంధాలు చూసాడు అన్నాను నేను. ఈ డాడీ కాదనియా చెప్పండి. ఆ డాడీతో మాట్లాడదా. ఆ డాడీ ఏం చేసాడు నిన్ను అన్నాను నేను. అంటే ఇంక మాట్లాడినానయ్యా, 3 రోజుల నుంచి ఒక ఆన్సర్ అడుగుతున్నాను అన్నయ్య, చెప్పనన్నాడు, చెప్పట్లేదు, అందుకే ఇంక రేపు నుంచి మాట్లాడినాడు. ఇది ఎలా ఉందో చెప్తున్నా, ఇప్పుడు ఈవిడి గారు మాట్లాడకపోతే పరలోకం సింహాసనం కంగారు అయిపోయి దేవదూతలన్నీ బెక్కమొహం వేసేసుకుని, దేవుడు ఏంటి నా బిడ్డ 2 రోజుల నుంచి మాట్లాడలేదు, అయ్యో కంగారు మరి ఎక్స్ట్రా అంటే మళ్ళీ చెప్తున్నాను నేను. దేవుడిని బెదిరించాడు, కోపించేస్తున్నాడు ఎవరి మీద. ఈవిడికి ఏదో శ్రమ వచ్చిందట, ఆ శ్రమ ఇప్పుడు తీరలేదట. ఇప్పుడు ఆ శ్రమ తీరకపోయేసరికి రేపు నుంచి ఎవరితో మాట్లాడదట. లేవు ఇలాంటి భక్తులు. మరి ఎందుకురా సంఘం మానేసామంటే, ఇంకెందుకండి, ఇంకెన్ని సంవత్సరాలు సంఘానికి వస్తే ఇంక మాకు ఏం మంచి జరిగిందని వస్తామండి, అందుకేనండి. చెప్పండి, కాయటికి తిరిగేస్తానండి ఇంకా అన్నాడా. నేను అడుగుతున్నాను, కొంతమంది లేరు, వాళ్ళు అనుకున్నది జరగకపోతే దేవుడిని వదిలేసిన వాళ్ళు లేరు, వాళ్ళు అనుకున్నది జరగకపోతే తాగుబోతులు అయిపోయిన వాళ్ళు లేరు, వాళ్ళు అనుకున్నది జరగకపోతే పూర్తిగా భక్తిహీనులు అయిపోయిన వాళ్ళు లేరు, వాళ్ళు అనుకున్నది జరగకపోతే దేవుణ్ణే ఎక్కిరించే వాళ్ళు లేరు. అంటే శ్రమ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియకపోతే మట్టిలాగా వ్యవహరిస్తే గట్టిగా రాలిపోతావు, మైనంలాగా లూజుగా ఉంటే కరిగిపోయి నాశనం అయిపోతావు. అదే బంగారంలాగా రోజు రోజుకి శ్రమను ఎదుర్కొంటే మైనంలో ఉన్న, బాగా చెప్తున్నా బాగా వినండి, మట్టి నుంచి మైనం నుంచి బయటకు వచ్చిన మేలు బంగారంలో మారి శ్రమను డీల్ చేయడం రావాలి. ఎలా డీల్ చేయాలి, ఆ డీల్ చేసేది ఒకటే. ఎలా డీల్ చేయాలంటే, రావే నీ సంగతి చూస్తాను అనకూడదు. ఏం చేయాలి, ఏం లేదు, చిన్న సూత్రం ఉంది అక్కడ. ఏం చెప్తున్నాడు ఒక్కసారి ఆ 3వ అధ్యాయం రండి. ఈ బాధలన్నీ యెరెమీయా మీద వేసుకుని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, 24వ వచనంలో చూడండి. యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు, పెద్దవాళ్ళని చంపేస్తున్నారు, స్త్రీలను చంపేస్తున్నారు, వృద్ధులను చంపేస్తున్నారు, సంగీతం వాగించే యవనస్తులను చంపించేస్తున్నారు, అందరినీ చంపించేస్తున్నారు. ఇలాంటి టైంలో చనిపోయే రక్తము ఏర్లై పారుతున్నప్పుడట ఏమని మనం అన్నాలట, ఎంత జరిగినా ఇంకా నిన్ను మేము, చెప్పండి,
నమ్ముతున్నాము. అంటే శ్రమను ఎలా ఎదుర్కోవాలంటే, ప్రభువా ఏం జరుగుతుందో నాకు తెలియదు, ప్రస్తుతానికి పరిస్థితులు ఏంటో నాకు అర్థం కావు, కానీ అర్థం చేసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉన్నాయి, ఇది ఎందుకు ఇలా జరుగుతుందో నా మైండ్కి బాధపడదు, ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం నన్ను ఎక్కిరించేలాగే నన్ను కనబడుతున్నాయి, నన్ను చూసి అందరూ నవ్వేలాగే నాకు కనబడుతున్నారు, కానీ ఒకటైతే నాకు అర్థమైంది, నా పరిస్థితులు నాకు అర్థమైనా అర్థమకపోయినా, అందరూ ఈ పరిస్థితులను చూసి నన్ను చూసి నవ్వినా నవ్వకపోయినా, నేను మాత్రం ఒకటి నేర్చుకున్నాను, ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఒకటి అర్థమైంది, నిన్ను మాత్రం వదలనగాక వదలను. అది నేర్చుకోవాలి. శ్రమలో మొట్టమొదటి నేర్చుకోవాల్సింది చెప్పిన, మనకి మంచి జరిగినా మంచి జరగకపోయినా ఎవరిని వదిలేకూడదు చెప్పు, దేవుడిని వదిలేకూడదు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళే సంసారంలో గొడవలు వస్తేనట గ్యాస్ వెలిగించేసుకుంటున్నారంట చచ్చిపోవడానికి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళే, మీ దగ్గర పిలకాలు ఉన్నాయి కదండి, పిలకాలు, ప్రార్థనకు వచ్చిన వాళ్ళే ఇంట్లో ఏదన్నా గొడవ జరిగితే కాలంలోకి దూకేశారంటే వెళ్ళి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళే ఫ్యాన్ వైపు చూస్తున్నారు, నడుతున్నాను. ఇంక మరి ఇంకేం అర్థమైంది నీకు? దేవుడు ఒక శ్రమ తట్టుకోలేవు, ఒక సంసారం బాధను ఎదుర్కోలేవు, ఒక సమస్యను ఎదుర్కోలేవు, ఇంకా దేవుణ్ణి ఏమి నమ్ముతున్నట్టు? బయటోడికి శ్రమ వస్తే తాగేస్తాడు, బయటోడికి శ్రమ వస్తే ఊగస్తాడు, బయటోడికి శ్రమ వస్తే వాడి పోయి ఏదో ఒక అడ్డమైన పనికి అలవాటు నేర్చుకుంటాడు, కానీ బయటోడికి దేవుడిని నమ్మునోడికి తేడాడు చెప్పిన, ఆడికి ఏం జరిగినా అలా నిలబడి చూస్తాడు. ఊరి ఎందుకు అలా ఎదురు చూస్తున్నావంటే ఏమో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ వన్ డే నా దేవుడు నాకు అన్నీ అర్థమయ్యేలా చెప్పండి చేస్తాడని ఎదురు చూసేవాడినే చెప్పండి విశ్వాసి అని. అందుకే కిందికి మరొక సూత్రం నేర్పిస్తున్నాడు చూడండి. ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఏంటట? ఏమని నమ్మాలట? దేవుణ్ణి ఆశ్రయించిన వారి ఎడల ఆయన ఎలా ఉన్నాడట? దయాళుడు. ప్రస్తుతానికి వినండి, ప్రస్తుతానికి ఆయన దయ చూపించలేనట్టుంటుంది, మన మీద జాలి చూపించలేనట్టుంటుంది, కానీ ఆయన ఎప్పుడు చూపిస్తాడో నాకు తెలియదు, కానీ చూపించే వరకు శ్రమలో చెప్పండి ఆయన దయ కొరకు కనిపెడతాననడమే శ్రమను డీల్ చేయడం. గుర్తుపెట్టుకో, శ్రమ వచ్చినప్పుడు కంగారు అవ్వద్దు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆడికి బాధ ఎక్కువైంది అనుకోండి, ఆ రోజు 2 బిర్యానీలు తినేవాడు అన్నాడు. ఆడు అదో రకం నిజంగానే. ఇప్పుడు ఆల్రెడీ చెప్పండి రా అని, ఇప్పుడు మేము జిమ్లకు పోయేవాళ్ళండి, ఆ జిమ్లకు పోయినప్పుడు ఇవాళ మనసు బాధగా ఉందిరా, బాధగా ఉంటే ఎవడన్నా అన్నం మానే రివర్స్ ఇడు 2 బిర్యానీలు వేసేవాడు, ఒకడేమో బిర్యానీ తింటాడు, ఒకడేమో అన్నం తింటాడు. అడుగుతున్నాను, బాధ నేను అడుగుతున్నాను, ఎలా డీల్ చేయాలి? అన్నం తినడం మానేయడమా, లేదా గట్టిగా తినేయడమా, లేదా తాగేయడమా, లేదా గొడవలు పెట్టుకోవడమా, దూకడమా, చావడమా? అదేం కాదు. బయట వాళ్ళ సంగతి వదిలేయండి. విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే, ఆ శ్రమ నాకు అర్థం కావట్లేదు కానీ దేవుణ్ణి బలంగా నమ్ముతాను, ఆ నమ్ముతున్నప్పుడు ఒక పదం నేను నేర్చుకుంటాను, ఎప్పటికైనా నా శ్రమ మీద దేవుడు చెప్పండి దయ చూపిస్తాడు. శ్రమల్లో అందరూ రకరకాల మాటలు మాట్లాడతారు. ఈ శ్రమల్లో ఉన్నప్పుడు ఈ జనాలకు ఓదార్చడం రాదండి. వాళ్ళు వచ్చి ఏమంటారు చెప్పిన, ఏడ్చేవాడి దగ్గరకు వచ్చి, నడుతున్న ఏడ్చేవాడి దగ్గరకు వచ్చి, బ్రదర్ ఏమి పర్లేదు దేవుడు మనకు ఉన్నాడంటే బాగుంటుంది, అలాగ అనరు. వచ్చిన వెంటనే ఏమంటారు చెప్పిన, ఏడవకరా అంటారు. ఏడవకరా అంటే చాలు చెప్పండి, మనం నడుతున్న వాదాతను కూడా రాదండి. చాలా మంది వస్తారు, ఏడ్చేవాడి ఇంకా కళ్ళవారికి నీళ్ళు వచ్చేసిన దగ్గరికి వెళ్ళి ఏడవకరాను ఆగితే ఒట్టు. మనకు వాదార్చడం రాదు, మాట్లాడడం రాదు. అందుకే శ్రమలను ఎలా ఎదుర్కోవాలంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎంత బాధ ఉన్నా పళ్ళ వెనకాల, పెదవుల వెనకాల పంటిని బిగించి, నాకు పరిస్థితి ప్రస్తుతానికి అర్థం కాదు కానీ నా కళ్ళంటే నీళ్ళు వస్తే రావచ్చు, ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒకటి నాకు తెలుసు, గాడ్ ఈజ్ గుడ్. నా లైఫ్లో ఏదో ఒక రోజు నా దేవుడు నాకు మంచి దేవుడు కనుక మంచి చేస్తాను. ఇప్పుడు నాకు గొడ్డిగా ఉండవచ్చు, రేపు నాకు గొడ్డి పరిస్థితులు రావచ్చు, ఇప్పుడు అందరూ చూసి నన్ను నవ్వచ్చు, కానీ వన్ డే నా దేవుడు నాకు ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తా. శ్రమను ఎలా ఎదుర్కోవాలని యెర్మీయా నేర్పిస్తున్నాడు తన ప్రజలకి. ఎలా ఎదుర్కోవాలంటే మొట్టమొదట ఆయన బలంగా నమ్మండి, 2 ఆయన దయాళుడని నమ్మ. నేను ముగించేస్తున్నాను. ఒక పాస్టర్ గారు చనిపోయారు. ఆయన అంతకుముందు కొంతకాలం బతికాడు. ఆయన 4 రోజులకే చనిపోతానన్నవాడు సుమారు 20 సంవత్సరాల పైనే బతికాడు. భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. ఆ భయంకరమైన క్యాన్సర్ వస్తే ఆ ఫైనల్ స్టేజ్లో ఇంక వైద్యం చేయడానికి ఫారెన్లో ఆయన ఐసీయూలోకి తీసుకెళ్ళారు.
ఈ కీమోథెరపీలు అవి ఉంటాయి కదండి, ఆ క్యాన్సర్లు. ఆ లోపల తీసుకెళ్ళినప్పుడు లోపల ఎవరినైనా రానివ్వరు. ఆ లోపల తీసుకెళ్ళినప్పుడు సంఘస్థులు లేరు, ఆయన కుటుంబీకులు లేరు, ఎవ్వరు లేరు. ఒంటరిగా అంతమంది జనాభాని కట్టిన ఆయనకి ఒక్కరి దగ్గర లేరు. వరవర్ ఆయన పేరు. లోపల తీసుకెళ్లారు. ఆ లోపల తీసుకెళ్ళి లోపల పెట్టిన తర్వాత డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్తో పాటు మిగిలిన డాక్టర్లు ఉన్నారు. అందరూ పేషెంట్లా కాకుండా ఇండిఫరెంట్గా చూస్తుంటారు. వైద్యం చేసే ముందు తమ ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పిలిచి ఒక మాట అన్నారు. 90% ఈ పాస్టర్ గారు చెప్పండి బతకపోవచ్చు. మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత అలా ఇలా తిరిగి వచ్చి 99% ఈ పాస్టర్ గారు చెప్పండి బతకపోవచ్చు. 1% మీ దేవుడు ఏమైనా బాగు చేస్తే బాగు చేయాలని ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. అంత అయిపోయింది. వైద్యులకు అందని విచిత్రం ఏం జరిగిందంటే పాస్టర్ గారు బతికేశారు. బయటికి తీసుకొచ్చారు. పాస్టర్లను విదేశాల్లో గౌరవిస్తారు ఈ న్యూస్ మీడియా. పాస్టర్ గారి దగ్గరికి ఇలాంటి మౌత్ పట్టుకుని వెళ్ళి ఇంటర్వ్యూ అడుగుతున్నారు. ఏమనంటే, మీకు ఇంత శ్రమ కలిగినప్పుడు, ఇంత బాధ కలిగినప్పుడు మీ కుటుంబీకులు మీ దగ్గర లేరు, నీ కౌగులు పంచుకున్న భార్య నీ దగ్గర లేరు, నీ పిల్లలు నీ దగ్గర లేరు, నీ సంఘస్థులు నీ దగ్గర లేరు, నీ స్నేహితులు మీ దగ్గర లేరు, ఎవ్వరు లేనప్పుడు ఐసీయూలో మీరు ఒక్కరే ఈ శ్రమను ఎదుర్కొంటారన్న ధైర్యం మీకు ఎలా వచ్చిందని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు నోట వచ్చిన మాట అని చెప్పిన. ఆ టైంలో నాకు ఏం గుర్తు రాలేదు సార్. ఒకే ఒక్క మాట గుర్తొచ్చింది. యెహోవా ఎంతైనను నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడే కాదు, యెహోవా దయగలిగిన వాడని నమ్మాను. ఆ ఒక్క మాట నాకు లంగర్లా పట్టుకుంది కనుకే ఆ మాట ఈ రోజు నన్ను బతికించి సజీవుల లెక్కలో నిలబెట్టింది. ఇప్పుడు చెప్పండి, ఆ టైంలో ఆయన బెంగెట్టుకుంటే బతికే అవకాశాలు కూడా ఏమవుతాయి చెప్పండి? వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనకి భయం ఎక్కువ ఏదైనా వచ్చిందంటే, సైకలాజికల్గా దరిద్రం ఉంటుంది మనకి, సైకలాజికల్ ఫీలింగ్స్. టీవీలో కొత్తగా ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి, ఆ టీవీలో యాంకర్ కుదురుంటుంది, తెగ చెప్పేస్తుంటుంది. ఆ టీవీలో యాంకర్ ఇలా చెప్తుంది, ఒక స్టిక్ పట్టుకుని ఇలా చెప్పేస్తుంది. ఇదిగో మొట్టమొదటి కరోనా వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కుడుముక్కు మూసుకుపోయినట్టు ఉంటుంది అనగానే మనందరికీ అలాగే ఉంది అన్నమ్మ. తర్వాత కొంచెం గుండ్లు పడేసి రాత్రి నుంచి పడేసినట్టు ఉన్నాయి, కొంచెం తేనుపులు ఎక్కువ వస్తాయి, గ్యాస్ట్రిక్ అనగానే తెగొచ్చేతనాయి అంటాం. ఇది నేను అడుగుతున్నాను, మానసిక రోగం ఇది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, శ్రమను చూసి బెదిరితే బైబిల్ ఏమని చెప్పినా చేతగానుడు అవుతాం. శ్రమను చూసి భయపడిపోకుండా ఏం చేయాలి? శ్రమను చూడకు, చెప్పండి, నమ్మదగిన దేవుడిని చూడు. ఆ దేవుడిని చూస్తూ దేవుడి మీద ఇలా అనుకో, దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి, దయాళుడివి. ప్రస్తుతానికి నాకు ఆన్సర్ దొరకపోవచ్చేమో కానీ ఒకరోజు ఖచ్చితంగా నాకు తగిన జవాబుని చెప్పండి అనుగ్రహిస్తా. ఇలా నమ్మండి ఇశ్రాయేలు.